రాహుల్ గాంధీ నిజంగానే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏమైనా ఉందా ఆయన చూసి అంటున్నారా అమ్మేస్తున్నారని? అది దట్స్ ఫైన్, ఓకే. ఆయన ఏమైనా ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇగో ఇక్కడ అమ్మేస్తున్నారని చెప్తే బాగుండేది. ఆయన ఎక్కడ ఏమీ లేదు, జస్ట్ ఏం లేదు, సింపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని వీడియోలు చిత్రీకరించడం, ఆ వీడియోని పెట్టడం, జీ హుజూర్ అని చెప్పేసి ట్రంప్ మోదీ అన్నట్టుగా, డొనాల్డ్ ట్రంప్ నువ్వు జై అని చెప్పినట్టుగా కొన్ని వీడియోలు పెట్టడం, అది ట్విట్టర్ లో పెట్టడం. ఆయన ట్విట్టర్ కి ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు నిజానికి మాట్లాడితే. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ వాటన్నిటికీ సమాధానాలు ఇస్తూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక పర్ఫెక్ట్ సమాధానం చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ ఒకటి అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈ రోజు నుంచి మనము నిజంగా ఒక మధ్యంతర వాణిజ్య ఫ్రేమ్వర్క్, అది రాబోయే రోజుల్లో ఎలాంటి ఒప్పందం ఉండబోతుంది అనే సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ ని తయారు చేసి పెట్టారు. ఆ ఫ్రేమ్